నమస్తే, వెల్కమ్ టు నిజాం న్యూస్. మంచిగా చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని మహబూబ్ నగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి అన్నారు. 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఆత్మీయ కానుక 2D 3D యానిమేటెడ్ డిజిటల్ కంటెంట్ స్టడీ మెటీరియల్స్ ను ముడా చైర్మన్, మాజీ మున్సిపల్ చైర్మన్, డీసీసీ ప్రధాన కార్యదర్శితో కలిసి పంపిణీ చేశారు. మెటీరియల్స్ ను ఉపయోగించి ఉత్తమ ఫలితాలు సాధించాలని చెప్పారు. ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ మాట్లాడుతూ, మీరంతా ఉత్తమ ఫలితాలు సాధించాలని నిధులతో ఉచితంగా డిజిటల్ కంటెంట్ స్టడీ మెటీరియల్స్ ను అందిస్తున్నారని తెలిపారు. డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రి మాట్లాడుతూ, 10వ తరగతి సబ్జెక్టులు అర్థమైతేనే ఇంటర్మీడియట్ మీరు తీసుకునే కోర్సు సులభంగా ఉంటుందని తెలిపారు. ఆ ఉద్దేశంతోనే గౌరవ ఎమ్మెల్యే డిజిటల్ కంటెంట్ స్టడీ మెటీరియల్స్ ను తన సొంత నిధులతో ఉచితంగా పంపిణీ చేయడం జరిగిందని చెప్పారు. క్లారిటీ ఇచ్చారు. ఇంటర్మీడియట్ లో ఈ వొకాబులరీ ఉపయోగపడతాను ఉద్దేశం ఒకటి. బైలింగ్వల్ కూర్చోండి. సేమ్ ప్లేస్ లో కూర్చోండి. ఎవరి ప్లేస్ ఆపోజిట్ పోయి మాట్లాడలేదు. మా కోసం ఇంత చేస్తున్న ఎంఎం శ్రీనివాస్ రెడ్డి సార్ యొక్క కష్టాన్ని మేము వృధాగా పోనివ్వము. కష్టపడి చదువుకొని రేపటి దినాన మేము ఇక్కడ జన్మించిన ఈ నేలకు ఏదో ఒకటి చేసి వెళ్తామని చెప్పి అలాగే మంచి మార్కులతో పాస్ అవుతామని చెప్పి చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఆమ్లాలు, క్షారాలు రెండు కూడా లోహాలతో చర్య జరిగినప్పుడు ఏం జరుగుతుంది అనేది ఇక్కడ
మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ లో కూడా చాలా ఇంపార్టెంట్ ఇది 10th క్లాస్ విద్యార్థులకి. అయితే ఇప్పుడు ఒకసారి మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఓకే, ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి పిల్లలు. ఇవి కావాల్సినటువంటి మెటీరియల్ ఎగ్జామ్ లో అడిగేటప్పుడు సార్ ఇది ఇన్స్టాల్ చేయించినటువంటి మెటీరియల్ చాలా చాలా బాగుంది. కాకపోతే ఇది ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలో ఉంది. చాలా కాంటెంట్ చాలా బాగుంది, ఇంగ్లీష్ మీడియంలో ఉంది. ఇంకొకటి ఇక్కడ వాళ్ళు చెప్పేది ఉంటుంది సార్, మేమే చెప్పాలి. మనకు అవసరం ఉన్నప్పుడు ఆపుకొని ఇక్కడ అంటే అక్కడ దీన్ని ఫిల్ చేసుకోవచ్చు, మళ్ళీ ప్లే చేయొచ్చు. సో ఈ విధంగా ఇక్కడ పిల్లలకి ఇది ఒక బొమ్మ చూడగానే మొత్తం ఎక్స్పెరిమెంట్ గుర్తొస్తుంది సార్, ఎగ్జామ్ లో ఈజీగా రాయొచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం తీసుకునేటువంటి లోహాలతో ఆమ్లాల చర్యకు కావాల్సిన పరికరాల జాబితా రాసి ప్రయోగ విధానాన్ని వివరించండి అన్నప్పుడు మనకు కావాల్సిన పరికరాలు రావాలంటే ఫస్ట్ బొమ్మ మనకు రావాలి. ఈ బొమ్మలు ఏమేమి ఉన్నాయి చూడండి, అవే కావాల్సిన పరికరాలు. ఫస్ట్ ఏం చేస్తాము, స్టాండ్. ఏం స్టాండ్ అంటే ఇది రిటార్డ్ స్టాండ్. మన స్టాండ్ లో చాలా రకాలు ఉన్నాయి, అది కాదు రిటార్డ్ స్టాండ్ తీసుకో. దానికి ఏం చేసాము, టెస్ట్ ట్యూబ్ ను పరీక్ష నాళిక మీద దీనికి అమర్చాము. పరీక్ష నాళిక పైన ఏమున్నది చూడండి, రబ్బర్ కార్డు. ఒకటి రబ్బర్ కార్డు, ఒక రంధ్రం కలిగినటువంటి రబ్బర్ కార్డు ఇక్కడ తీసుకోవాలి. దాన్ని ఈ పరీక్ష నాళికకి అమర్చదు. అమర్చే ముందు దీని లోపలికి ఏం చేయాలంటే మనకు కావాల్సినటువంటి లోహాలు, అన్ని లోహాలు ఆమ్లాలతో చర్య పొందవు కాబట్టి మనకు కావాల్సినటువంటివి ఎగ్జామినేషన్ లో టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటి జింక్ లోహం మాత్రమే ఉంది కాబట్టి మనకు జింక్ ముక్కలు తీసుకోవాలి. వాటిని దీంట్లో పెట్టేసిన తర్వాత రబ్బర్ కార్డ్ పెట్టేసి దానికి ఇక్కడ ఒక గొట్టం ఉంది. దీన్ని ఏమంటారంటే మన సైన్స్ భాషలో రాయాలి, వాయువాహక నాళిక. ఆ వాయువాహక నాళికని ఇక్కడ అమర్చాలి. అమర్చిన వెంటనే ఇక్కడ తీసేసి ఈ రబ్బర్ కార్డును కొంచెం ఓపెన్ చేసి మనం ఏం చేయాలంటే దాంట్లో కొద్దిగా HCl దాంట్లో వేసిన వెంటనే రబ్బర్ కార్డును మూసేయాలి. ఈ రెండింటి మధ్యలో చర్య జరుగుతున్నది మనకి ఇలా ఈజీగా కనిపిస్తుంది. ఇక్కడ ఏమొస్తుందంటే పొగలుగా బుసబుసమని పొంగుతూ పొగలు ఇక్కడ మనకు బయటకు వచ్చేస్తుంది. ఆ పొగలు ఎక్కడ బయటకు వెళ్ళడానికి అవకాశం లేదు కాబట్టి అవి ఇక్కడ నుండి ఈ డెలివరీ ట్యూబ్ అంటే టెస్ట్ ట్యూబ్ నుండి వాయువాహక నాళిక నుండి బయటకు వచ్చేస్తాయి. అది పొగలుగా కనిపిస్తుంది. ఆ పొగలుగా ఉండి వాయు బయటకు వస్తుందనే విషయం తెలియాలి కాబట్టి ఇక్కడ మనం సబ్బు తొట్టి పెట్టుకున్నాం, సబ్బు వాటర్. ఇక్కడ ఒక గాజు పట్టే తీసుకొని దాంట్లో సబ్బు నీళ్ళు పెట్టుకున్నాం. ఆ సబ్బు నీళ్ళ లోపలికి వాయువు రాగానే బుడగలుగా మొత్తం బయటకు వచ్చేస్తాయి. ఆ బుడగలుగా వచ్చేటువంటి ఇక్కడ బుడగలు వస్తాయి. దాన్ని మండుతున్న అగ్గిపుల్ల కానీ లేదా క్యాండిల్ కానీ దాని దగ్గర పెట్టగానే పక్ అని సౌండ్ వచ్చి ఆరిపోతుంది. సో ఈ రకంగా మనము మీకు ఇక్కడ మొత్తం చేసే విధానము వచ్చేసింది, కావాల్సిన పరికరాలు వచ్చేసాయి. దీనికి మనకు 6 మార్కులు ఈజీగా వచ్చేస్తాయి. మీరందరూ కూడా మంచిగా పాస్ అయ్యి సార్కు గిఫ్ట్ ఇస్తారు కదా, రిటర్న్ గిఫ్ట్ ఇస్తారు కదా. మీకు వాట్సాప్ గ్రూప్ లో మీకు ఏమైనా అర్థం కాకపోతే సార్ వాళ్ళకి కూర్చోబెట్టి మళ్ళీ ఒకసారి చేయించండి. కంపల్సరీ సార్లు ప్రాక్టీస్ చేపిస్తారు. ఇప్పుడు మీకు బుక్ ఇస్తాం కదా, మీరు చూస్తున్నా లేదనేది సార్కు మన ఎమ్మెల్యే గారికి డిజిటల్గా రికార్డ్ అవుతుంది. ఈ సబ్జెక్ట్ ఉంటుంది, స్కాన్ చేస్తేనే వాళ్ళకి వెళ్ళిపోతుంది, వచ్చేస్తుంది. మీరు చదువుతున్న BPHS స్కూల్ ఎంతమంది ఇచ్చిన ఎంతమంది చదువుతున్నారు కూడా సార్కు సార్ కూడా మళ్ళీ వస్తాడు. మీకు మళ్ళీ సార్ ఈరోజు వేరే అనివార్య కారణంలో రాలేదు. నన్ను చైర్మన్ని మా గ్రంథాలయ సంఘాన్ని మా జనరల్ సెక్రటరీ అందరం కలిపి మీకు పంచనీకే పంపిన టైం లేదు. ఇంకా 20 days ఉందా, 23 1 month ఉంది. 1 month చాలా హార్డ్ వర్క్ చేయండి. ఓకేనా? వారికి అయితే గిఫ్ట్ ఇస్తారా, రిటర్న్ గిఫ్ట్. ఓకే, ఆల్ ది బెస్ట్.